Hi, hello, namaste. Our brother Kolukipudi Srinivasrao, of course, my opponent party MLA అయినప్పటికీ కూడా this video I am talking in support of my brother Kolukipudi Srinivasrao. కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి సపోర్ట్గా ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక దళిత ఎమ్మెల్యే అతనిలో కొద్దిగా నచ్చింది ఏంటంటే ఓపెన్గా మాట్లాడతాడు. అతను ఏదంటే అది తనకి ఏదనిపిస్తే అది డైరెక్ట్గా మాట్లాడతాడు. కొలుకుపూడి శ్రీనివాసరావు ఏదైతే కొలుకుపూడి శ్రీనివాసరావులో నచ్చిందో వీళ్ళకి టీడీపీ అధిష్టానానికి ఏమో నాకు తెలియదు. అధిష్టానంలో ప్రస్తుతానికి అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో నాకు తెలియదు కానీ వాట్ ఐమ్ సేయింగ్ దట్ ఏదైతే అతనికి నచ్చి ఏదైతే కొలుకుపూడి శ్రీనివాసరావుకి మెచ్చి ఆయన మీరు టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ప్రమోట్ చేసి ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్లారో అదే నేచర్ తోటి ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. ఇప్పుడు ఏంటి కొలుకుపూడి శ్రీనివాసరావు గతంలో ఏం చేశాడు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు అంటే ఆయన ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అమరావతి ఏరియాలో ఎస్సీ ఎస్టీలకి గతంలో ఇదంతా కమ్మోళ్ళ అమరావతి ఏమంటారు భూములు తీసుకుంటున్నారని గొడవ చేస్తున్నారని అపోజిషన్ పార్టీ వాళ్ళు అన్నారని అన్ని అమరావతిలో మొత్తం కమ్మోళ్ళ భూములు కాబట్టి మీరు గొడవ చేస్తున్నారని అపోజిషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలిగేషన్ చేశారని ఇతన్ని కొలుకుపూడి శ్రీనివాసరావుని తీసుకొని కూర్చోబెట్టి అక్కడ ఇదిగో ఇతను రైతు అమరావతి రైతు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీల తరపు నుంచి 90% ఫార్మర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు, కమ్మల భూములు కాదు అవి ఎస్సీ ఎస్టీ భూములే అని చెప్పి ఇతన్ని ఫేస్ పెట్టారు. ఫస్ట్ కొలుకుపూడి శ్రీనివాస్ గారిని కూర్చోబెట్టి అతని ఫేస్ మీద ఒక ఉద్యమం నడిపారు. ఓకే, అప్పుడు ఇతను చాలా అగ్రెసివ్గా టీవీ ఛానల్లో కూర్చున్నాడు. టీవీ ఛానల్లో అసలు వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తి పోసాడు. అతను గట్టిగా మాట్లాడాడు, ఓపెన్గా మాట్లాడాడు. సో తనలో ఉన్న అగ్రెసివ్నెస్ ఆ రోజు వాళ్ళకు ఉపయోగపడింది. అంతే కదా, వాళ్ళకి నచ్చే కదా అతని యొక్క మాట తీరు, అతని యొక్క డైరెక్ట్గా మాట్లాడే విధానము, అతని యొక్క ఎనాలిటికల్ స్కిల్స్ నచ్చి తీసుకెళ్ళి టీవీ ఛానల్లో కూర్చోబెట్టారు. మీరు అతన్ని పైకి లేపారు. అతను ఎమ్మెల్యే అయ్యాడు. దట్ ఈస్ హిజ్ నేచర్ ఆఫ్ స్పీకింగ్ అవుట్ స్పోకెన్ అనేది అతని నేచర్. అది ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు మీకు నచ్చట్లేదు. అప్పుడు ఏది నచ్చిందో ఇప్పుడు అది మీకు నచ్చట్లేదు. అప్పుడు అపోజిషన్కి ప్రాబ్లం కాబట్టి కొలుకుపూడి శ్రీనివాసరావు గారి యొక్క వ్యక్తిత్వం, అతని మాట తీరు అప్పుడు వైఎస్ఆర్సీపీకి నష్టం కాబట్టి మీరు ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు టీడీపీకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి తొక్కేస్తున్నారు అనే కదా అర్థం. నాకు ఒకటి అర్థమైంది. ఓకే, అప్పుడేమో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధుడు ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ ఏజెంట్. టీడీపీ వాళ్ళు అంటున్నారు కొలుకుపూడి శ్రీనివాస్ని వైఎస్ఆర్సీపీ ఏజెంట్ అని ట్రోలింగ్ చేస్తున్నారు టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు. కొలుకుపూడి శ్రీనివాస్ బ్రదర్స్ అతను అవుట్ స్పోకెన్గా మాట్లాడుతున్నాడు. ఓకే, ఇది ఎంత ఏంటంటే ఇది స్పీవింగ్ హేట్రెడ్నెస్ ఆన్ వన్ పర్సన్. అతను వైఎస్ఆర్సీపీ ఏజెంట్ ఏం కాదు. అతని నేచరు నాకు అర్థమైందే చెప్తున్నా. అంతర్గతంగా ఏం జరిగింది నాకు తెలియదు. ఒకవేళ లోపలికి ఏమన్నా జగన్ గారికి ఆయన కొమ్మకుందేమో నాకు తెలీదు. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు జగన్ గారు రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. మీద వైఎస్ఆర్సీపీ ఏజెంట్ అంటున్నారు కదా వీళ్ళు. అది అంతర్గతం జరిగిందేమో నాకు తెలియదు. అవుట్ మీడియాని బట్టి చెప్తున్నాను. ఐ డోంట్ థింక్ సో దట్ కొలుకుపూడి శ్రీనివాస్ ఈజ్ ఏజెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. దట్స్ ఈజ్ హిజ్ నేచర్, ఫైటింగ్ ఫర్ ఎ గుడ్ థింగ్. అతను నేను అనుకుంటున్నా. ఇప్పుడు అతను చేసిన కాంట్రవర్సీ కాదు. ఇప్పుడు అతను చేసింది ఏంటంటే కేసినేని నాని చిన్ని గారు అతని దగ్గర కేటర్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా లేదంటే ఇప్పుడు అక్కడ ఎంపీ ఇక ఒక దళిత ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ పైన ఎంపీ ఏం చేస్తాడంటే తనే ఎమ్మెల్యేగా ఫీల్ అవుతాడు దళిత ఎమ్మెల్యే ఉంటే. అదర్వైజ్ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఎంపీకి అంత సీన్ ఇవ్వరు. నువ్వు ఎంపీ సని కూర్చోవాను నా నియోజకవర్గం రావద్దు అంటారు. ఎవరు? అగ్రవర్ణాలు, రెడ్లు, కమ్మోళ్ళు, వీళ్ళు ఎవరెవరైతే కొద్దిగా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలుగా, ఎంపీకి అంత సీన్ ఉండదు, నువ్వు నా నియోజకవర్గం రావద్దు, చేయి పెట్టవద్దు అంటారు. ఇక్కడ దళిత ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎంపీలకి పవర్ వచ్చింది. ఎంపీలు రూల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది మొత్తం జరుగుతున్నటువంటి సత్యం. ఇది బహుశా ఐ థింక్
కొలుగుపూడి శ్రీనివాసరావు మేబీ ఎ విక్టిమ్ ఆఫ్ దట్ బికాజ్ ఆయన దళిత ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి. కాబట్టి ఆయన 2-3 సార్లు ఈ యొక్క ఇది చేశాడు, స్టేట్మెంట్లు చేశాడు అతను. ఏమని కమ్మోళ్ళు నన్ను డామినేట్ చేస్తున్నారని ఏదో అన్నాడండి అతను. ఓకే సరే, అతనికి ఏమైనా ఉంటే అతనికి పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. మరి పబ్లిక్కి ఎందుకు చెప్పాలి, ఓపెనింగ్ చెప్పాలి, పార్టీ లైన్ అదే తన పార్టీ లైన్ ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్లో ఇరుక్కున్నారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అన్నాను కదా. సో మరి నువ్వు పబ్లిక్గా చెప్పడం ఏంటి, పార్టీకి చెప్పాలి కదా, అది ఇది అని చెప్పేసి ఆ యొక్క యాంగిల్ గురించి నాకు తెలియదు, నేను పోవట్లేదు దాని గురించి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దాట్ ఇప్పుడు అతను ఒక ఎక్యుజేషన్ చేశాడు. ఏమని, నాకు ఎమ్మెల్యే టికెట్కి 5 కోట్లు అడిగారు అని ఒక ఎక్యుజేషన్ చేశాడు. 2 ఆప్షన్స్, తెలుగుదేశం అధిష్టానికి తెలిసే ఇతని దగ్గర 5 కోట్లు అడిగారా ఎమ్మెల్యే టికెట్కి, తెలుగుదేశం అధిష్టానానికి తెలియకుండా అడిగారా అనేది ఇక్కడ పాయింట్. తెలుగుదేశం అధిష్టానానికి తెలియకుండా ఇతని దగ్గర మధ్యలో టికెట్ ఇప్పిస్తామని 5 కోట్లు తీసుకున్నారు అని అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర, ప్రతి ఎంపీ క్యాండిడేట్ల దగ్గర ఇలా మధ్యవర్తులు ఎంత కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది ఒక ఇష్యూ వచ్చింది. అధిష్టానానికి తెలియకుండా అధిష్టానం ఎలాగా తీసుకోవచ్చు, పార్టీ ఫండ్ అని చెప్పి అదని చెప్పి ఒక 5 కోట్లు 20 కోట్లు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర 50 కోట్లు కూడా తీసుకునే అవకాశం ఉంది అధిష్టానం పార్టీ ఫండ్ దగ్గర పేరుతోటి. ఇప్పుడు మధ్యవర్తులు కూడా డబ్బులు తీసుకున్నారు అనేది ఒక సీక్రెట్ని బస్ చేసినట్టు. ఇప్పుడు ఇతను సీక్రెట్ని బస్ చేసినప్పుడు ద ఫోకస్ షుడ్ బి ఆన్ ది, ఎక్కడ ఫోకస్ ఉండాలి, అరే ఇది స్కామ్ చేశారట, ఎవరో డబ్బులు తీసుకున్నారట, అక్కడ లేదు. ఇప్పుడు ఈ టీవీ ఛానల్ కెలికిపూడి అని చెప్పేసి పాపం ఇతన్ని కెలికిపూడి కెలుగుతున్నాడని అతను ఏం చెప్తున్నాడు, ఏమన్నా నాకు ఎమ్మెల్యే టికెట్కి 5 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నప్పుడు, ఏమా అవునా మాకు తెలియకుండా 5 కోట్లు అడిగారు ఎవరయ్యానా, అటుపోవట్ల మ్యాటరు. ఇక్కడ ఏం దగ్గరికి ప్రెజర్ పెడుతున్నారు ఇతన్ని, కొలికిపూడి శ్రీనివాసరావు గారు రెడ్డి గారు ఓకే శ్రీనివాసరావు గారిని వాళ్ళు టార్గెట్ పెట్టి మీడియా ఛానల్లో డిబేట్లు కూడా పెడుతున్నారు. ఓకే, ఆ రోజు వైఎస్ఆర్సీపీ అవినీతి పార్టీ, దుర్మార్గమైన పార్టీ అని చెప్పేసినప్పుడు మీరు టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ఆయన జాకీలు పెట్టి లేపారు కదా కొలికిపూడి గారిని. ఇప్పుడు అదే వ్యక్తి ఇంటర్నల్గా తెలుగుదేశంలో అవినీతి అక్రమం జరుగుతుంది అన్నప్పుడు మరి ఇప్పుడు జాకీలు పెట్టి తొక్కుతున్నారు ఎందుకు అతన్ని, ఫండమెంటల్గా రైట్, అది కరెక్ట్ కాదు కదా అని నా ఉద్దేశం. బేసికల్గా అతని అగ్రెసివ్ బిహేవియర్ అనేది స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ వాళ్ళే ఆనెస్ట్, కొద్దిగా అగ్రెసివ్ ఉండే వాళ్ళు ఆనెస్ట్గా ఉంటారు. ముచ్చుమొహం పిల్లానికి గయ్యాలి పిల్లానికి ఒక తేడా ఉంది. ఈ ముచ్చుమొహం పిల్లం చాలా డేంజరస్. గయ్యాలి పిల్లం ఉన్నది నోట్లో కడుపులో ఏది దాచుకోదు, బయట వేసేసి గయ్యాలి పిల్లం. నిజం చెప్పాలంటే పక్కింటి వాళ్ళతో గొడవ అయినప్పుడు కాపాడేది గయ్యాలి పిల్లమే, ముచ్చుమొహం నేను తంతన్నా కూర్చునేది. ఓకే, కాబట్టి కొంతమంది బై నేచర్ అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది ముచ్చుమొహంగా ఉంటారు. ఈ ముచ్చుమొహం వాళ్ళతో ఇరిటేషన్ రావచ్చు, కోపం రావచ్చు, ఏంట్రా వీడు ఎదురు తిరుగుతున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు కోపం రావచ్చు. బట్ వాళ్ళే మిమ్మల్ని కాపాడుతారు, వాళ్ళే మిమ్మల్ని సేవ్ చేస్తారు, వాళ్ళే మిమ్మల్ని మీకు అండగా ఉంటారు. మీరు నిజంగా కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడగలిగేది వాళ్ళే. కనుక అగ్రెసివ్ బిహేవియర్ ఉన్నటువంటి కార్యకర్తలని తెలుగుదేశం వాళ్ళు పోగొట్టుకోకూడదని నేను కోరుకుంటున్నాను. యూ డోంట్ లూజ్ కొలికిపూడి శ్రీనివాస్. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమి సస్పెండ్ చేస్తారని నాకు తెలీదు అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు తెలివిగల వాళ్ళైతే చేయకూడదు, ఎందుకంటే అతని యొక్క బిహేవియర్ని బట్టి, అతని నేచర్ని బట్టి ఇతను మనకి అసెప్ట్ అవుతాడు ఏదో ఒక రోజు పార్టీ కానీ ఉంచుకోవాలి అతన్ని. అది నేను తెలుసుకుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ కమ్మలతో గొడవ చేస్తున్నాడు అతను, అదే చెప్తున్నా, అది ఫండమెంటల్గా. ఇప్పుడు ఒక 27-30 నియోజకవర్గాల్లో ఏమన్నా రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చారు, రాజ్యాధికారం కోసం రాజ్యాంగం ఇచ్చారు. ఇదిగోండి మీరు దేశవ్యాప్తంగా వాళ్ళని ఎక్కనివ్వట్లేదు, దేశవ్యాప్తంగా వాళ్ళని దొక్కేస్తున్నారు, కనీసం ఆ 20-30 నియోజకవర్గాల్లో అయినా రిజర్వేషన్ పెట్టి వాళ్ళకి ఇచ్చేయండి. అక్కడ కూడా మీరు తొక్కితే ఇంకేందండి పరిస్థితి. నేను అన్ని పార్టీలు ఏ పార్టీలు అని చెప్తున్నా, కనీసం ఆ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యేకి అక్కడ కనీసం అక్కడ దొక్కదు. అక్కడ మీరు తొక్కుతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి దళితులను తొక్కుతున్నారు. ఏ దళిత ఎమ్మెల్యే కానీ ఏ దళిత ఎంపీ కానీ వాళ్ళ కమ్యూనిటీకి చేసింది సున్నా. ఐమ్ టెల్లింగ్ సున్నా అండి. కమ్యూనిటీకి హెల్ప్ చేసిన ఏ దళితుల ఎమ్మెల్యే లేడు, ఏ దళిత ఎంపీ లేరు. వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవటం వాటికే వాళ్ళ ఫోకస్ తప్ప నాకు దళిత కాలనీలోకి వెళ్ళి వాళ్ళతో కూర్చుందాము, మాట్లాడదాము, సమస్యలు తెలుసుకుందాము ఏ ఎమ్మెల్యే లేడు.
ఎందుకు లేదు? ఇప్పుడు వీళ్ళు తొక్కుతున్నారు. వీళ్ళేమన్నారు ఇప్పుడు వీళ్ళే నేను ఒక టైటిల్ పెట్టారు. ఎల్లో మీడియాలో ఒక టైటిల్ చూసా, కొలికిపూడి శ్రీనివాస్ గురించి ఒక టైటిల్ చూసా. ఏమని, ఇతను సైకిల్ మీద తిరిగే ఒక ఎమ్మెల్యేని మేము ఎంకరేజ్ చేసి ఎమ్మెల్యేని చేస్తే అని క్లెయిమ్ చేసుకున్నారంటే అర్థం ఏంటి? మేము నిన్ను ఎమ్మెల్యేని చేసామని క్లెయిమ్ చేసుకున్నారు. ఇప్పుడు అతని మైండ్లో పడిపోద్ది ఏమని, మా దళిత సమాజం వల్ల నేను ఎమ్మెల్యే కాలేదు, మా ఓటర్ల వల్ల నేను ఎమ్మెల్యే కాలేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆయన ఫిక్స్ అయినప్పుడు ఇంక దళిత కాలనీలోకి ఎందుకు వెళ్తాడు? వాళ్ళతో ఎందుకు మాట్లాడతాడు? వాళ్ళ సమస్యలు ఎందుకు పట్టించుకుంటాడు ఇతను? అందుకని ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుండి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేంత వరకు ఈ దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలు ఎవడు కూడా వాడి సమాజానికి చేసేది సున్నానే. వీళ్ళకి కూడా అదే కావాలి, దళిత సమాజానికి కూడా అదే కావాలి. దే ఎంజాయ్ ఇట్, దే ఎంజాయ్ దట్ ఎక్స్ప్లాయిటేషన్ని ఆ చీటింగ్ చేయించుకోవటం అనేది వీళ్ళకి బాగా సరదా. దళిత కమ్యూనిటీ కూడా చేసుకోండి. మళ్ళీ నేను డివియేట్ అవుతాను, కమాన్ డివియేట్ అవుతానండి, ఎటు పోతా ఉంటాను సడన్గా. ఓకే, సరే. ఇప్పుడు ఏంటంటే ఈయన అగ్రెసివ్ బిహేవియర్ ఏంది, అక్కడ రమేష్ రెడ్డి అని ఒక ఆయనతోటి ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చింది. ఈయన మళ్ళీ గతంలో కొలికిపూడి శ్రీనివాస్ గారికి లిక్కర్ షాప్ ఇష్యూలో ఏదో గొడవ చేశాడు. ఏదో ఒక సర్పంచ్ వైఫ్ సూసైడ్ ఇష్యూలో ఆయనకి నోటీస్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఆయనకి ఏదో కొద్దిగా తగ్గమన్నట్టారు, తగ్గాడు, అంత అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేచాడు పైకి. అంటే ఇప్పుడు మీరు నోటీస్ ఇచ్చి, మీరు డిసిప్లినరీ కమిటీ వాళ్ళు పిలిచి, మీరు అతనికి చెప్పినా కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడంటే ఆయనకి ఏదో తీరని అన్యాయం జరిగిందని కదా అర్థం. ఓకే, లేదంటే అతను సహించలేకపోతున్నాడు అని అర్థం. సప్రెషన్ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు సప్రెషన్ని. మేబీ కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి తన సప్రెషన్ తీసుకోలేకపోతున్నాడు. అక్కడ తగ్గించండి, మీరే సప్రెషన్ తగ్గించండి. అందరినీ దొక్కాలంటే ఎవడో కొద్దిగా ఎదురు తిరిగి వాడిని వదిలేయాలి. ఎందుకు ఈడు ఎదురు తిరిగితే ఈడు అంతు తేలుద్దామంటే ఇంక మటర్లు కూడా చేస్తారు, అంతే కదా. ప్రతి వాడిని దొక్కాలి, ఒక్కడు కూడా పైకి లేకపోకూడదు అని అంటే ఎవడో ఒక్కడు వాడిని లేచిన వాడిని ఇంకా మటర్ చేస్తారనమాట, చంపేస్తారు వాడిని అక్కడే. సో అంటే నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుందండి, కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ నేచర్ అయితే మీకు నచ్చి, ఏ అగ్రెసివ్ని అయితే మీకు నచ్చి అతను ఫ్రంట్లో పెట్టి వైఎస్ఆర్సీపీని తిట్టించి మీరు అధికారంలోకి వచ్చారో, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అన్యాయం గురించి, అక్రమం గురించి అతను మాట్లాడుతున్నప్పుడు మీరు అతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ప్లీజ్ డోంట్ టార్గెట్ కొలికిపూడి శ్రీనివాసరావు. నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది అది. ఓకే, అవర్ డియర్ బ్రదర్ కొలికిపూడి శ్రీనివాసరావు అని మీరు ఏమనకండి. టీడీపీలో అతను మాట్లాడుకుని అతను పదనాన్ని చేసుకుంటాడు. కొన్ని 1-2 తప్పులు ఉంటే హీ విల్ రెక్టిఫై ఇట్. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? థ్యాంక్ యూ, నమస్కారం.